హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఎలా ఉన్నారు? మీరైతే బాగుండాలైతే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుతున్నాను. ఈరోజు అయితే రాగి ఇత్తడి పూజ సామాగ్రి మరో పద్ధతిలో చూపిస్తున్నాను. ఒకే పేస్ట్ అప్లై చేస్తే చాలు, మనకి ఎంత నల్లగా ఎంత ఆయిల్ ఉంటే కూడా కొత్తటిలాగా తలతలా మెరుస్తుంది. పేస్ట్ ఇలా అప్లై చేస్తే చాలు, ఒకే 2 నిమిషాలు కేటాయిస్తే టైము మనకి ఎంత నల్లగా ఎంత ఆయిల్ ఉంటే కూడా కొత్తటిలాగా తలతలా మెరుస్తుంది. మీరు వీడియోను స్లిప్ చేయకండి, లాస్ట్ దాకా చూడండి. లాస్ట్ దాకా చూస్తే ఎలా యూస్ చేస్తుందో మీకు తెలుస్తుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రాండి ఇప్పుడైతే వీడియోకు వెళ్తాం. మీరు వీడియోను స్లిప్ చేయకండి. ఈ రాగి చెంప అయితే నేనైతే ఒక 20 డేస్ కడగలేదు. చూడండి, ఈ ఇత్తడి పూజా సామాగ్రి దీపం కామాచమ్మ దీపం కూడా ఆయిల్గా ఎంత నల్లగా అయిపోయిందో చూడండి. ఇదైతే ఒక 20 డేస్ అయితే కడగలేదు. చూడండి ఎంత నల్లగా అయిందో. ఇది ఎలా క్లీనింగో వీడియోలో చూస్తాం. మీరు వీడియోను స్లిప్ చేయకండి, లాస్ట్ దాకా చూడండి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకోండి. ఒక బౌల్ తీసుకున్న తర్వాత శనగపిండి అయితే ఒక 2 స్పూన్ శనగపిండి తీసుకోండి. మీకు ఎక్కువ మోతాదులు ఉంటే ఎక్కువగా తీసుకోండి. శనగపిండి ఒక 2 స్పూన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత సాల్ట్ ఉప్పు వేసుకోండి. నేనైతే రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. ఒక 1 స్పూన్ వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు కలిపిన తర్వాత పసుపు ఒక 1 స్పూన్ వేసుకోండి. విమ్ జెల్ అయితే ఒక 1 స్పూన్ విమ్ జెల్ వేసుకోండి. ఈ ప్లేస్లో విమ్ సోప్ మీరు వేసుకోండి. విమ్ జెల్ లేకపోతే విమ్ జెల్ అయితే 1 స్పూన్ వేసుకోండి, 1.5 స్పూన్ అట్లా వేసుకోండి. వేసి బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఒక లెమన్ తీసుకోండి. మీకు ఎక్కువ మోతాదులు ఉంటే తీసుకోండి. నేనైతే ఒక హాఫ్ లెమన్ అలా తీసుకుంటున్నాను. మీకు ఎక్కువగా ఉంటే 1 లెమన్ తీసుకోండి. లెమన్ తీసుకున్న తర్వాత వినగర్ అయితే ఆప్షనల్. వినగర్ వంటలకు ఇచ్చేస్తుందని ఆ వినగర్ అయితే ఒక 1/2 స్పూన్ తీసుకొని బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇలా తర్వాత అయితే కొంచెంగా ఒక 1 స్పూన్ వాటర్ వేసి కలపండి. ఉండలు లేకుండా పేస్ట్ టైప్ లాగా కలుపుకోండి. బాగా కలుపుకోండి. చూడండి, 1 నిమిషం పాటు కలుపుకోండి. చూడండి, పేస్ట్ అయితే ఇలా ఉండాలి. చూడండి, అయితే ఇలా ఉండాలి. ఇప్పుడైతే మీరే నమ్మరు, అంత బాగా కనిపిస్తుంది. చూసుకోండి, ఈ పేస్ట్ ఇలా అప్లై చేస్తే చాలు. మీరు నమ్ముతారా నమ్మరా? చూడండి ఎంత బాగా కొత్తటిలాగా మెరుస్తుంది. ఈ సైడ్ ఎలా ఉందో ఈ సైడ్ ఎలా ఉందో చెప్పండి, మీరే చెప్పండి. చూడండి, ఈ పేస్ట్ అయితే ఇలా అప్లై చేస్తే చాలు, మనకి ఎంత నల్లగా ఉంటే కూడా కొత్తటిలాగా తలతలా మెరుస్తుంది. మీరే నమ్ముతారా నమ్మరా? అంత బాగా కనిపిస్తుంది. చూడండి, ఒక పేస్ట్ ఇలా అప్లై చేస్తే మనకు పితాంబరి పౌడర్ లేకుండా మన చేతికి ఏ శ్రమ లేకుండా ఇలా క్లీన్ చేసుకోండి. ఇప్పుడైతే రాగి చెంబు అంతా అప్లై చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇలా అప్లై చేసి ఒకే సెకండ్ ఇలా రుద్దుకోండి. ఎంత నల్లగా ఉంటే ఎంత మురికి ఉంటే జిడ్డుగా ఉంటే కూడా అయ్యో మనకు కొత్తటిలాగా తలతలా మెరుస్తుంది. చూడండి, ఇలా అంతా అప్లై చేసుకోండి. ఒక సెకండ్ పాటు రాగి చెంబు అంతా అప్లై చేసుకోండి. ఇప్పుడు అప్లై చేసుకున్న తర్వాత చూడండి, ఇదంతా అప్లై చేసుకుంటే మీరే నమ్మరు, అయితే అంత బాగా కనిపిస్తుంది కొత్తటిలాగా. ఎంత జిడ్డు ఉంటే కూడా పూజ సామాగ్రి అయితే ఇలా క్లీన్ చేసుకోండి. వారానికి ఒకసారి క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు ఇత్తడి పూజ సామాగ్రి కామాచమ్మ దీపం అయితే కడుగుతున్నాను. ఇప్పుడు దానికి కొంచెం సర్ఫ్ వేసుకోండి. వేసి బాగా కలుపుకోండి. సర్ఫ్ వేసుకొని ఇలా 1 నిమిషం పాటు ఇలా అప్లై చేసుకోండి. ఇలా రుద్దుకోండి. అయితే ఇది చాలా బాగా క్లీన్ అయిపోతుంది. ఒక 2 నిమిషాల పాటు కామాచమ్మ దీపం అలానే పెట్టుకోండి. ఒక 2 నిమిషాలు ఆరాలి. ఇప్పుడు రాగి చెంబు చూడండి, తొడుచుకోండి. ఒక క్లాత్ తీసుకొని తొడుచుకోండి. చూడండి, ఇలా తొడుచుకోండి అంతా. ఇప్పుడైతే వాటర్లో కడిగి చూపిస్తున్నాను. చూడండి, మీరే నమ్మరు, అయితే కొంత బాగా కనిపిస్తుంది. చూడండి, మీరు నమ్ముతారా నమ్మలా? చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుంది. దీపం చూడండి, ఇదైతే ఇత్తడి పూజ సామాగ్రి కామాచమ్మ దీపం చూడండి, అయితే కొత్తటిలాగా తలతలా మెరుస్తుంది. మీరు వీడియోను స్లిప్ చేయకండి, ఇంకా ప్రాసెస్ ఉంది. చూడండి, ఇలా కడుక్కున్నాను. ఇప్పుడైతే మనమైతే కొంచెం
విమ్ సోప్ అయినా తీసుకోండి, లేకపోతే విమ్ జెల్ అయినా తీసుకొని స్క్రబ్బర్లా ఒకే సెకండ్ పార్ట్ ఇలా రుద్దుకోండి. అయితే మనకు చాలా బాగా మెరుస్తుంది. ఇలా వేసుకుంటే ఇంకా అక్కడక్కడ ఏమైనా ఆయిల్ ఏమైనా ఉంటుందేమో దానికి కామచమ్మ దీపంలో ఇలా రుద్దుకోండి. ఒకే సెకండ్ పార్ట్ ఇలా విమ్ సోప్ తీసుకోండి, విమ్ జెల్ అయినా తీసుకొని ఇలా రుద్దుకోండి. ఇలా 1 నిమిషం పాటు ఇలా రుద్దుకున్న తర్వాత అయితే మీరే నమ్మరు, అంత బాగా షైనింగ్గా కొత్తటిలాగా తలతలా మెరుస్తుంది. ఇప్పుడైతే వాటర్లో కడిగి చూపిస్తున్నాను చూడండి. ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీరే చూడండి. లైవ్లో చూపిస్తున్నాను కదా, ఎలా ఉంది మీరు చెప్పండి. కొత్తటిలాగా కనిపిస్తుంది కదా. చూడండి ఇత్తడి పూజా సామాగ్రి కామాచమ్మ దీపం చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుంది. వాటర్లో అయితే కడుక్కోండి, ఒక బౌల్లో వాటర్ తీసి కడుక్కోండి. చూడండి కడుక్కోండి, ఎలా ఉందో మీరే చెప్పండి. చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఇప్పుడు క్లాత్ తీసుకొని ఇలా తుడుచుకోండి, తడి లేకుండా తుడుచుకొని అయితే ఎండలో పెట్టుకోండి. ఒక 10 నిమిషాలు మనకు మరకలు లేకుండా ఎక్కువ రోజులు ఉంటుంది. అలా ఉండాలంటే కొంచెం విభూది ఉంటే విభూది కూడా పూసుకోండి. ఇలా విభూది పూసుకుంటే ఎక్కువ రోజులు నల్లగా కాకుండా ఉంటుంది. చూడండి తడి లేకుండా అయితే తుడుచుకొని ఒక 10 నిమిషాలన ఎండలో పెట్టుకోండి. మీరే నమ్మరు, అయితే అంత బాగా కనిపిస్తుంది. చూడండి ఎంత బాగా, ఒకే 5 నిమిషాలు కూడా కాలేదు. చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయిందో. మీరు ట్రై చేసి చూడండి, నా వీడియోలో చూడండి. ఇంకా మరో ఎన్నో టిప్స్లు ఉంది, మీరు నా వీడియో చెక్ చేయండి ఒకసారి. చూడండి ఎంత బాగా కొత్తటిలాగా కనిపిస్తుందని, ఎంత నల్లగా ఉంటే ఈ దీపం చూడండి, మీరు నమ్ముతారా నమ్మతారా, దీపం చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. కొత్తటిలాగా తలతలా మెరుస్తుంది. ఇది ఒక 10 రోజులు అలానే ఉంటుంది, నల్లగా కాకుండా అలానే ఉంటుంది. చూడండి మీరు ట్రై చేసి చూడండి ఎంత బాగా రిజల్ట్ కనిపిస్తుందో. మీరు ట్రై చేసి చూడండి. వారానికి ఒకసారి కడుక్కుంటారు దాన్ని, ఒకేసారి ఇలా వారానికి ఒకసారి ఒక రోజు ఇలా కడిగి చూడండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.